ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। చామనూరు రాజగోపాల్ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి। ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన, మహిళలపైన, చిన్న పిల్లలపైన ఈ దమనకాండ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు। తన పిల్లల్ని స్కూల్ పంపించాలంటే భయపడుతున్నారు। మహిళలు బహిర్భూమి పోవాలంటే భయపడుతున్నారు। ఏదైనా కూలి పనికి వెళ్ళి తోటలో పని చేసుకుని ఇంటికి క్షేమంగా రాగలమా అని భయపడుతున్నారు। ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలు, దళితులు బతుకుతున్నారు। అధికారులకు రాకముందు అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మన సనాతని కావచ్చు, మేము వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది, మేము వచ్చిన తర్వాత రామరాజ్యాన్ని తీసుకొస్తాం, ప్రశాంతమైన రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రబుద్ధులు నేడు ఒక అనంతపురం జిల్లాలోనే 72 మిస్సింగ్ కేసులు నమోదైనాయంటే ఏమీ అర్థం చేసుకుంటాం। మొన్న రామగిరిలో 14 మంది నరరూప రాక్షసులు, మానవ మృగాలు ఒక అమ్మాయి మీద దాదాపు 6 నెలలు 14 మంది రేప్ చేసి గర్భవతం చేస్తే కనీసం కేసు నమోదు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు, ఈ పోలీసులు ఉన్నారంటే ఏమీ అర్థం చేసుకుంటాం। నిన్న ఒక గిరిజన అమ్మాయిని తల మీద బావి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారంటే ఎటుపోతుంది రాష్ట్రం? కేసులు పెడితే, ఇట్లాంటి వాటి మీద కేసులు పెడితే కేసులు నమోదు చేయదు। అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు చిన్న తప్పు చేస్తే లేదా తప్పు చేయకపోయినా టార్గెట్ గా ఉంటే, గొంతు విప్పి మాట్లాడుతూ ఉంటే అక్రమ కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా గాలించి అరెస్ట్ చేసి జైలు పంపుతున్నారు। సాక్షాత్తు ఇక్కడ గిరిజన అమ్మాయిల్ని, దళిత అమ్మాయిల్ని చంపి, దారుణంగా చంపి రేపు గురి చేస్తా ఉంటే ఈ చట్టాలు మీకు పనిచేయవా? మీరు సపరేట్గా ఏమైనా రాజ్యాంగంలో రాసుకున్నారా? రెడ్ బుక్ అనేదాన్ని ఒకదాన్ని పెట్టుకున్నారు। నేనైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనను, ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను కించపరచను। వీళ్ళు పెట్టుకున్నది నీచమైన నిబంధనలు, ఆ రెడ్ బుక్ లో నీచమైన నిబంధనలు పెట్టుకొని ఈరోజు ఆ నీచ నిబంధనలు అమలు పరుస్తున్నారు। కేవలం గొంతు ఉన్న వాళ్ళని నొక్కడానికి, గొంతు లేని వాళ్ళని రేపులు చేసి, మర్డర్ చేసి ఏ విధంగా సంపొచ్చో ఈ యొక్క టీడీపీ కార్యకర్తలు, ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి చాలా సిగ్గుపడతా ఉన్నాం। ఎటుపోతున్నాం అసలు? మహిళ అంటే గౌరవం లేదా? అని ఇక్కడికి మొన్న మా భారతమ్మ మీద కానీ, మా జగన్మోహన్ రెడ్డి సార్ మీద కానీ అబాండాలు వేస్తూ ఒక సీనియర్ పాత్రికేయులు పొరపాటున ఏదో మాట్లాడినాడని చెప్పేసి మాకు సంబంధం లేని మా భారతమ్మ మీద కానీ, మా జగన్ సార్ మీద కానీ అబాండాలు వేస్తున్నారు। ఆయన ఎవరో మాట్లాడితే మాకేంటి సంబంధం? మరి మీ చింతమనేని ప్రభాకర్ గారు సాక్షాత్ ఒక మెజిస్ట్రేట్ ఎంఆర్ఓని జుట్టుబట్టి లాగి కడుపులు తంతే మన చంద్రబాబు నాయుడు గారు చేపించారా? మీ యొక్క ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారు టీవీ డిబేట్ లో విష్ణువర్ధన్ రెడ్డి అనే బీజేపీ నాయకుల్ని చెప్పితో కొట్టిన సంఘటన మనం చూసినాం। దాన్ని మీరు చేయించారా టీడీపీ వాళ్ళు? అవన్నీ మీరు చేసేవారు ఒప్పుకోండి, అది లేదు। మీరు మాత్రం చేసేటువంటి ఒప్పులు మా నాయకుడికి కానీ, మా కార్యకర్తలకు కానీ ఎవరు ఏం చెప్పకుండా, ఏం తెలియకుండా అనుకోకుండా జరిగిన సంఘటనలు మమ్మల్ని నిందిస్తారు। ఈరోజు సీనియర్ పాత్రికేయుల్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేస్తారు। చాలా దారుణంగా ఈ పరిపాలన ఉంది। ఈ సనాతని ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక మహిళని, ఒక చిన్న 8 ఏళ్ల బాలికని
45 సంవత్సరాల ప్రబుద్ధుడు ఆడుకుంటే తీసుకెళ్లి రేప్ చేసి చంపేసి బురదలో పాతి పెట్టాడు. దానికే సమానం చెప్తున్న సనాతని పవన్ కళ్యాణ్. మంగళగిరిలో కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగినాయి. తిరుపతిలో ఒక హాస్పిటల్లోకి వాళ్ళ బంధువు వెళితే ఆ బంధువులు వెళ్ళినప్పుడు వీళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్లలు తీసుకెళ్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మానవ మృగం అమ్మాయిని మాయమంటలు చెప్పి పక్కనే ఉన్నటువంటి స్కూల్ పక్కన తీసుకెళ్లి రేప్ చేసి చంపేసి ఆ బురదలో తొక్కిపెట్టేశారు. దాని గురించి మీరు ఏ సమాధానం చెప్తారు? ఒక కేసునే నమోదు చేశారా? ఒక నిందితుడైనా మీరు శిక్షించారా? ఒక్కడైనా జైలు పంపించారా? ఇవన్నీ లేవు. రాష్ట్రంలో జరుగుతున్నది అరాచక పాలన, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు. కేవలం ఈ దమనకాండ, ఈ నీచాతి నిజమైన ఇంకొక పార్టీ ఉండకూడదు, ఇంకొక నాయకుడు నోరు మాట్లాడకూడదని అందరి మీద కేసులు నమోదు చేస్తూ, అందరి మీద మీరు దమనకాండ చేస్తూ, ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మీరు ఈ పరిపాలన సాగిస్తున్నారనే విషయం ప్రజలంతా గమనిస్తారు, మహిళలంతా గమనిస్తారు. నిజం చెప్తున్నాం, మీకు పుట్టగతలు లేవు, మీకు ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు. మీరు ఎవరైతే రాజ్యాంగం ఉల్లంఘించి రెడ్ బుక్ లో మీరు పెట్టుకున్నటువంటి ఈ నిబంధనల్ని మార్చుకొని మీరు పరిపాలన చేయండి. లేకపోతే ప్రజలు తిరగబడి రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్తా ఉన్నాను, ఈ మహిళలు, ఈ పిల్లల యొక్క మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో, ఈ రోజు ఈ దళిత మహిళలు కానీ, పిల్లల్ని కానీ, ఎస్టీ పిల్లలు కానీ, లేదా మహిళలందరికీ జరిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా జరిగితే మీరు స్పందిస్తారో ఆ విధంగా స్పందించి వెంటనే ఎవరైతే ఈ మానవ మృగాలు ఉన్నారో వాళ్ళ మీద మీరు కఠినంగా శిక్షించి ఈ కేసులన్నింటిలో తీవ్రతరంగా పరిగణించి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాటి మీద వాళ్ళందరికీ కూడా శిక్ష వేరే విధంగా మీరు చూస్తారని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా ఈ రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.